మహా చక్రి కారులో కూర్చోగానే నీళ్లు తాగండి అని వాటర్ బాటిల్ ఇస్తాడు చక్రి. వద్దు, చచ్చినోళ్ళు మంచినీళ్ళు ఎలా తాగుతారు అంటుంది మహా. కోపంలా అన్నారు, వదిలేసేయండి అని చక్రి అంటాడు. ఏంటి వదిలేసేది? ప్రతాప్ గారు ఏమన్నారో వినలేదా? అదే హాస్పిటల్లో ఉన్న ఆయన అంటుంది మహా. మీ నాన్నగారా అని చక్రి అంటే, కూతురే లేని మనిషి నాన్నెలా అవుతారు? పోయిందట కదా, చంపేశారట. రేపు ఇంటికి వచ్చాక పిండం కూడా పెడతారేమో. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఇలాంటి తండ్రుల్ని. మా నాన్నే నేను చచ్చిపోయాను అంటున్నారు. మా అమ్మ ఎలా ఊరుకుంది? ఏడుపు రాలేదా? వాళ్ళసలు నేను చెప్పేది వినిపించుకోరేంటి? ఆ జుట్టుపోలిగాడు నన్ను కెనడా తీసుకెళ్ళి చంపి పార్సిల్ చేస్తే వీళ్ళకి బాగుండేదా అని మహా బాధపడుతూ ఉంటుంది. ఊరుకోండి, వాళ్ళ మాట వినలేదన్న ఉక్రోషంతో ఏదో అలా అంటున్నారు. కోపం తగ్గితే వాళ్లే అర్థం చేసుకుంటారు అంటాడు చక్రి. నా బొంద అర్థం చేసుకుంటారు. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా మా నాన్న కోసం ఏడుస్తూనే ఉన్నాను. అసలు ఏ పరిస్థితుల్లో నేను ఈ పెళ్లి చేసుకున్నానో చెప్పే అవకాశం ఇవ్వరేంటి అని మహా అంటుంది. పెళ్లికి ముందు మాత్రం ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పే అవకాశం ఇచ్చారా అని చక్రి అంటాడు. కదా, 20 ఏళ్ళు పెంచి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇలా ఆలోచిస్తారేంటి? నా తప్పేం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను. అవును, మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? మా అన్నయ్యతో తినాల్సిన దెబ్బలేమైనా ఇంకా బాకీ ఉన్నాయా అని మహా అడుగుతుంది. కాదు, మీ అన్నయ్య మిమ్మల్ని బయటికి నెట్టేస్తే పట్టుకోవడానికి ఒకరుండాలి కదా, అందుకే నేనున్నాను అని అంటాడు చక్రి. 2 రోజుల నుంచి మీకు నాకు ఏంటి గోల? హెల్ప్ చేయమని అడిగిన పాపానికి గ్యాప్ లేకుండా దెబ్బలు తింటూనే ఉన్నారు. పాపం, అయినా రాత్రంతా కారులోనే ఉన్నారా అని మహా అడుగుతుంది. పర్లేదు, ఉండడానికి కారైనా ఉంది. మీరు రాత్రి ఏమైనా తిన్నారా అని అడుగుతాడు. వాళ్ళు చూపులు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు పారిపోదామా అనిపించింది. వండి పాడేసి తినమని చెప్పి పడుకున్నారు. నేనేమైనా తినడానికి వచ్చానా వీళ్ళింటికి అంటుంది. అంటే ఫుడ్ పార్సిల్ మీరు తీసుకోలేదా అని చక్రి అడుగుతాడు. ఏంటి, ఆ ఫుడ్ మీరు పంపించారా? మా వదిన అనుకున్నానే అని అంటుంది. నేనే పంపించాను, గేట్ దగ్గర చాలాసేపు నిల్చున్నాను అంటాడు. మీ అన్నయ్యకి తెలిస్తే చీకటిని లేకుండా మిమ్మల్ని బయటికి పంపించేస్తాడేమోనని భయమేస్తుంది. అందుకే రాత్రంతా ఇక్కడే ఉన్నాను అని అంటాడు చక్రి. మీరేమైనా తిన్నారా అని మహా అడిగితే, మీరొస్తే కలిసి తినాలని టిఫిన్ కూడా తీసుకొచ్చాను అని అంటాడు. అంటే నన్ను ఖచ్చితంగా గెంటేస్తారని మీరు ఫిక్స్ అయ్యారా అని మహా అంటుంది. తినండి, ఇది తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య వచ్చినట్లున్నాడు, లేదంటే మీకింత అవమానం జరిగినిచ్చేవాణ్ణి కాదు. ప్రశాంతంగా తినండి అంటాడు. ఇక టిఫిన్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి అంటుంది మహా. మీ వదిన గారికి కాల్ చేయండి అని ఫోన్ ఇస్తాడు. హలో మహా, ఇప్పుడు ఎక్కడున్నావు అని హారిక అడుగుతుంది. మీ ఆయన వచ్చి మీ ఇంట్లో నుంచి గెంటేశాడు అంటుంది మహా. అక్కడికి మీ అన్నయ్య వస్తాడని నేను ఊహించలేదు మహా. మా ఇంట్లో నిన్ను ఉంచినందుకు మీ అన్నయ్య ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. అత్తయ్య మావయ్య కూడా నా మీద కోపంగానే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయిన విషయం నాకు తెలుసు అనుకుంటున్నారు. తెలియదని చెప్పినా ఎవ్వరూ నమ్మట్లేదు అంటుంది హారిక. సారీ వదిన, నా వల్ల నీకు మాటొచ్చింది అంటుంది మహా. అది ఇప్పుడు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. నువ్వు మావయ్యను చూడ్డం ఇప్పుడు వీలు కాదు అని హారిక చెప్తుంది. తెలుసు, అర్థమైంది. నేను చచ్చిపోయాను కదా, చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళ దగ్గరికి ఎలా వస్తారు? నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అని మహా అడుగుతుంది. స్పృహలోనే ఉన్నారు, కానీ మత్తుగా మగతగా ఉన్నారు. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు వచ్చే ప్రయత్నాలు చేయకు. పరిస్థితి చూసి నేనే నీకు కాల్ చేస్తాను. నువ్వు మాత్రం కాల్ చేయొద్దు. తప్పదనుకుంటే మెసేజ్ చేయి. ఈ నెంబర్కి మావయ్య వీడియో తీసి పంపిస్తాను. జాగ్రత్త మహా అని కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉందంట అని చక్రి అడుగుతాడు. స్పృహలోనే ఉన్నారట, కానీ నన్ను చూడ్డానికి ఇష్టపడట్లేదంట. ఇప్పుడు నేనేం చేయాలి అని మహా అడుగుతుంది. ఏమీ చేయొద్దు, మళ్ళీ మా ఇంటికి రండి. మీ గోల్ మీరు చూసుకోండి. మీరు అనుకున్నది సాధించాక మళ్ళీ వాళ్లే మీకోసం వస్తారు. ఇప్పుడైతే ఇంటికి రానివ్వరు, ఇంకొకరింట్లో ఉండనివ్వరు. అందుకే నాతో రండి అని అంటూ ఉంటాడు చక్రి.